లోన్ యాప్స్లో రుణం తీసుకుంటున్నారా? ఆగండి ఓ క్షణం. ఈ వార్త చూసిన తర్వాత డిసైడ్ చేసుకోండి. లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకుంటే జీవితం మిగిలేది డౌటే. ఎందుకు ఇంత మాట అంటున్నారంటున్నారా? ఎస్, మీరు విన్నది నిజమే. రుణం తీసుకుంటే అది చివరికి మీ ప్రాణాల మీదికే రావచ్చు. అలా అని వారు చంపరు, కానీ బలవన్మరణం చెందేలా చేస్తారు. ఒకరి కాదు, ఇద్దరు కాదు, లోన్ యాప్ల బారిన పడి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందల మంది ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. చిన్న చిన్న రుణాలకే వారి కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లో అలాంటి ఘటన మరొకటి జరిగింది. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక మరో యువకుడు బలయ్యాడు. ఇన్స్టంట్ లోన్ అంటూ స్టంటులేస్తారు. జస్ట్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే చాలు అంటారు. వారి మాటలు నమ్మి వలలో పడ్డామంటే అంతే. నిజానికి చాలా మంది ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకనో, అత్యవసరం కావడంతోనో రుణాల వైపు వెళ్తూ ఉంటారు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలంటే 1,00,000 షరతులు ఉండడంతో ఈజీగా పొందేందుకు లోన్ యాప్ల వైపు చూస్తూ ఉంటారు. అలాంటి వారిని టార్గెట్ గా పెట్టుకుని పలు లోన్ యాప్ నిర్వాహకులు దారుణాలకు పాల్పడుతున్నారు. రుణాలు ఇస్తామంటూ వాట్సాప్ కు మెసేజ్లు చేస్తూ ఉంటారు. అలా మెసేజ్ రాగానే రిప్లై ఇవ్వడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. లోన్ పొందాలంటే ముందుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డులు పంపమని అడుగుతారు. వారికి ఆ కార్డులు ఇచ్చిన మరుక్షణమే అందులోంచి ఫోటోను క్రాప్ చేస్తారు. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి లోన్ అడిగిన వారికి పంపిస్తారు. అడిగినంత పంపించకపోతే వాటిని సర్క్యులేట్ చేస్తామని బెదిరిస్తారు. ఇలా వీరి బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు బాధితులు. ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్. నారాయణ్ ఖేడ్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ ముషీరాబాద్లోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. క్యాంటీన్ బిజినెస్ చేసి ఆర్థికంగా నష్టపోయాడు. వాటి నుంచి బయటపడేందుకు తన వాట్సాప్కి వచ్చిన ఒక లోన్ యాప్కి రిప్లై ఇచ్చాడు. ఆధార్, పాన్ కార్డులను పంపమని చెప్పడంతో వాట్సాప్లో వాటిని పంపించాడు. మరుక్షణమే ప్రేమ్ ఫోటోతో ఉన్న ఒక న్యూడ్ ఫోటోని మార్ఫింగ్ చేసి ప్రేమ్కి వాట్సాప్ చేశారు కేటుగాళ్లు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. ముందుగా 3,000 రూపాయలు పంపించాలంటూ బెదిరించారు. దీంతో ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఆ తర్వాత డబ్బులు పంపించకపోవడంతో బూతులతో మరొక మెసేజ్ని పంపించాడు. దీంతో డబ్బులు పంపించకపోతే మార్ఫింగ్ ఫోటోని కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపిస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ బ్లాక్మెయిల్ తట్టుకోలేక సూసైడ్కి పాల్పడ్డాడు ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ వాట్సాప్కి వచ్చిన న్యూడ్ ఫోటో అతనిది కాదని చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశామని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. అయినా కానీ పరువు పోతుందన్న భయంతో ప్రేమ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 2 days నుంచి మా అక్క తనకు చెప్తానే ఉంది, నేను కూడా చెప్తానే ఉన్నా, నువ్వేం బెదిరికోకు, అవసరం లేదు, వాళ్ళు అలానే బెదిరిపిస్తుంటారు, ఆ బెదిరింపుకి మనం భయపడితే ఇంకా అలానే భయపడాలని కూడా మేము చెప్పాం. చెప్పంగానే నిన్న మరి వాళ్ళు లాస్ట్ అయితే తను చచ్చిపోయేటప్పుడు తన చెయ్యిలో, ఫోన్లో జస్ట్ ఆ మెసేజ్ అలానే ఉంది. ఆ మెసేజ్ తోటి తను చచ్చిపోయారు. గలీజ్ మాటలు అలా తిట్టి తను పెట్టుకున్నాడు. సో అలానే ఉంది, తను అలానే పట్టుకొని అలానే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమ్ కుమార్ డెడ్ బాడీ పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లోన్ యాప్ల నుంచి అప్రమత్తంగా ఉండకపోతే ఇలాంటి దారుణాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.